మన దైనందిన జీవితంలో పాలు పెరుగు ముఖ్యమైన భాగాలు. కానీ మనకు లిక్విడ్ పాలు లభించినప్పుడు మనలో చాలా మంది పాలపొడి ఉపయోగిస్తారు. అయితే ఈ పాలపొడిని మార్కెట్లో సులభంగా దొరికే పెరుగును ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి తెలియదు అనుకుంటా. అందువల్లనే మిల్క్ పౌడర్ పెరుగును ఫ్యాక్టరీలలో ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా పాలపొడిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. పాలపొడి తయారు చేయడానికి పాలు అనేది ముడి సరుకు అని మనలో చాలా మందికి తెలుసు. పశువులను పెంచే పెద్ద పెద్ద ఫారాల నుంచే పాలపొడి తయారీ ప్రారంభమవుతుంది. మొదట ప్రక్రియ పాలు పితకడం. చిన్న ఫార్మ్స్ లో చేతితో పాలు పితకడం సంప్రదాయ పద్ధతి. అయితే పెద్ద ఫారాలలో పాలు పితకడానికి ఆటోమేటిక్ యంత్రాలను ఉపయోగిస్తారు. ఇది తక్కువ సమయంలోనే పాలు పితకడానికి సహాయపడుతుంది. పాలు పితికే ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని పెద్ద ట్యాంకర్లలో నింపి ఫ్యాక్టరీస్ కు తరలిస్తారు. ఫ్యాక్టరీ చేరుకోగానే మొదట పాలు నాణ్యతను అదే క్వాలిటీని పరీక్షిస్తారు. ఈ టెస్టింగ్ చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే పాలు తాజాగా శుద్ధంగా ఉన్నాయా లేదా, వాటిలో రసాయనాలు కలిపారా అని పరీక్షించడం అవసరం. టెస్టింగ్ పూర్తయి పాలు నాణ్యత సరైందే అని తేలితే వాటిని తదుపరి ప్రక్రియ కోసం పంపిస్తారు. తదుపరి ప్రక్రియల్లో పాలను పాశ్చరైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకునే ముందు పాశ్చరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. నిజానికి పాలను వేడి చేసి అందులోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసే ఒక పద్ధతే పాశ్చరైజేషన్. ఇది పాలు యొక్క షెల్ఫ్ లైఫ్ ను పెంచుతుంది. అంటే ఎక్కువ కాలం పాలు పాడవకుండా ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం ఒక పెద్ద యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ యంత్రంలో పాలను పైప్ల ద్వారా 76 డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. ఆ తర్వాత వెంటనే మరొక పైపు ద్వారా పాలను 4 డిగ్రీల సెల్సియస్ కు చల్లబరుస్తారు. ఈ మొత్తం ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. పాలపొడి తయారు చేసే తదుపరి ప్రక్రియ హోమోజనైజేషన్. దీని ద్వారా పాలలోని అన్ని కణాలు బాగా కలుస్తాయి. మనం పాలు మరిగించినప్పుడు కొన్నిసార్లు దానిపై మీగడ వంటివి విడిపోవటాన్ని మనం చూసి ఉంటాం. కాబట్టి ఈ కణాలను బాగా కలపడానికి హోమోజనైజేషన్ ప్రక్రియ చేస్తారు. ఇందులో పాలలోని అన్ని కణాలను ఒకే రూపంలోకి తీసుకువస్తారు. పాలు హోమోజనైజ్ చేసిన తర్వాత వాటిని ఒక ప్రత్యేకమైన వాక్యూమ్ ఛాంబర్ ద్వారా పంపిస్తారు. ఇక్కడ పాల నుంచి దాదాపు 80% వరకు నీటిని తొలగిస్తారు. ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు ఉంటే పాలను పొడిగా మార్చలేము. పాల నుంచి నీటిని తొలగించిన తర్వాత దాని సాంద్రత పెంచుతారు. ఇది వాటిని ఆరబెట్టడానికి మరింత సులభతరం చేస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత పాలను స్ప్రే డ్రైయర్ యంత్రంలోకి మారుస్తారు. ఈ యంత్రం పాలను స్ప్రే చేసే పని చేస్తుంది. ఇక్కడ పాలను 150 నుంచి 250 డిగ్రీల సెల్సియస్ వేడి గాలిలో స్ప్రే చేస్తారు. వేడి గాలి తగలగానే పాలు వేగంగా ఎండిపోవటం మొదలవుతుంది. స్ప్రే డ్రైయర్ లోని వేడి గాలి ఈ కణాలను వెంటనే ఆరబెట్టి పొడిగా మార్చి కింద పడేస్తుంది. ఆ తర్వాత ఆ పొడిని ఒక ట్యాంక్ లో సేకరించి ప్యాకేజింగ్ యూనిట్ కి పంపిస్తారు. అయితే తర్వాత ప్రాసెస్ చూసే ముందు బేబీ మిల్క్ పౌడర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బేబీ మిల్క్ పౌడర్ ను కూడా ఇదే ప్రక్రియలో తయారు చేస్తారు. కానీ స్ప్రే డ్రైయర్ యంత్రం నుంచి పాల పొడిని సేకరించిన తర్వాత అందులో కొన్ని అదనపు ప్రక్రియలు ఎక్స్ట్రా ప్రాసెస్ మాత్రమే చేరుస్తారు. అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, బేబీ మిల్క్ పౌడర్ సాధారణ మిల్క్ పౌడర్ తో పోలిస్తే తల్లి పాలను అనుకరించేలా తయారవుతుంది. సాధారణ ప్రక్రియలో పాలను పాశ్చరైజ్, హోమోజనైజ్, ఎవాపరేషన్ మరియు స్ప్రే డ్రైయింగ్ చేస్తారు. కానీ బేబీ పౌడర్ కోసం లిక్విడ్ దశలోనే, అంటే పాలు ద్రవ రూపంలో ఉండగానే వే ప్రోటీన్ కేసిన్ రేషియోను 60:40 కి సర్దుబాటు చేస్తారు. వే ప్రోటీన్ కేసిన్ రేషియోను 60:40 కి సర్దుబాటు చేస్తారు. అంటే బేబీ మిల్క్ పౌడర్ తయారీలో పాలలోని ప్రోటీన్ కంటెంట్ ను మార్చడం జరుగుతుంది. అయితే పాలలో 2 రకాల ప్రధాన ప్రోటీన్లు ఉంటాయి. అవే వే ప్రోటీన్ మరియు కేసిన్. సాధారణ ఆవు పాలలో వే ప్రోటీన్ ఇంకా కేసిన్ నిష్పత్తి దాదాపు 20:80 ఉంటుంది. అంటే కేసిన్ ఎక్కువగా ఉంటుంది. కానీ తల్లి పాలలో ఈ నిష్పత్తి 60:40 లేదా 7:30 ఉంటుంది. అందుకే బేబీ మిల్క్ పౌడర్ తయారీలో లిక్విడ్ పాలలో వే ప్రోటీన్ ను ఎక్కువగా యాడ్ చేసి కేసిన్ ను తగ్గించి 60:40 నిష్పత్తిని సాధిస్తారు. ఇంకా లాక్టోజ్, వెజిటబుల్ ఆయిల్స్, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లను రేషియో ప్రకారం కలుపుతారు. ఇక స్ప్రే డ్రైయింగ్ తర్వాత విటమిన్లు, మినరల్స్,
డ్రై బ్లైనింగ్ లో కలుపుతారు. సాధారణ పౌడర్ టీ కాఫీకి కానీ బేబీ పౌడర్ శిశువుల పోషణ కోసం. ఇక పాలపొడి ప్యాకేజింగ్ గురించి త్వరగా చెప్తాను. పాలపొడి ప్యాకేజింగ్ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేస్తారు, ఎందుకంటే ప్యాకేజింగ్ ద్వారానే పాలపొడి తాజాగా ఉంటుంది. ప్యాకేజింగ్ కోసం ముందుగా పాలపొడిని ఒక పెద్ద ట్యాంకర్ లో ఉంచుతారు. ఇక్కడ పొడిని బాగా మిక్స్ చేస్తారు. అలా దానిలో అన్ని కణాలు ఒకేలా అవుతాయి. తర్వాత ప్రత్యేక యంత్రాలు పాలపొడిని ఆటోమేటిక్ పద్ధతిలో ముందుగా సెట్ చేసిన కొలతలలో టిన్లలో నింపుతాయి. ఈ యంత్రాలు వాటి నాజిల్ ద్వారా చాలా వేగంగా ఖచ్చితంగా పొడిని టిన్లలో నింపుతాయి. పొడిని టిన్లలో నింపిన తర్వాత తదుపరి ప్రక్రియలో బాక్స్లను క్లోజ్ చేస్తారు. టిన్లను సరిగ్గా క్లోజ్ చేసిన తర్వాత మెషిన్ వాటిని సీల్ చేస్తుంది. ఆ తర్వాతే కంపెనీ లేబుల్, లోగో మొదలైనవి అంటిస్తారు. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అలా కొన్ని నిమిషాల్లోనే వేలాది మిల్క్ పౌడర్ టిన్లు తయారవుతాయి. ఈ విధంగానే పాలపొడిని ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తారు. ఇక పెరుగును ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం పదండి. పెరుగు కూడా ఒక డైరీ ఉత్పత్తి అని మనకు తెలుసు, కానీ పెరుగు తయారు చేయడానికి కావలసిన ముడి సరుకులు ముఖ్యంగా పాలు, పంచదార ఇది రుచి కోసం, స్టెబిలైజర్స్, ఇక పండ్లు ఈ పండ్లు ఫ్లేవర్ కోసం, అలాగే లాక్టోబాసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా పాలతో కలిసి పాలను పెరుగుగా మారుస్తుంది. పెరుగు తయారు చేయడానికి మొదట ఫ్యాక్టరీలో పాలు సిద్ధం చేస్తారు. దీనికోసం పాల కొవ్వు శాతాన్ని సర్దుబాటు చేసి చిక్కదనం కోసం పాలపొడిని కూడా ఉపయోగిస్తారు. ఆ తర్వాత స్టెబిలైజర్స్ కలుపుతారు. ఈ స్టెబిలైజర్స్ పెరుగు నిర్మాణాన్ని అంటే టెక్స్చర్ ను మెరుగుపరుస్తాయి. తర్వాత పాలను పాశ్చరైజ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఇంతకు ముందు చెప్పినట్లుగానే పాలను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలా అందులోని అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మరియు హానికరమైన బ్యాక్టీరియా నశించిపోతాయి. పాశ్చరైజేషన్ తర్వాత పాలను చల్లబరుస్తారు. ఈ వెచ్చని ఉష్ణోగ్రత వద్ద పాలల్లో లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా కల్చర్ ను కలుపుతారు. ఈ మిశ్రమాన్ని వెచ్చని ప్రదేశంలో 4 నుంచి 8 గంటలు పులియబెడతారు. ఇక్కడ పాలలోని లాక్టోజ్ సహజ చక్కెర లాక్టిక్ యాసిడ్ గా మారుతుంది. దీనివల్ల పెరుగు గట్టిపడుతుంది మరియు పుల్లని రుచి వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయినప్పుడు పెరుగు వివిధ ఫ్లేవర్స్ లో తయారవుతుంది. పెరుగు తయారైన తర్వాత అది ఫ్లేవర్డ్ పెరుగు అయితే అందులో పండ్ల మిశ్రమాన్ని మరియు ఇతర ఫ్లేవర్స్ అలాగే షుగర్ కూడా కలుపుతారు ఫ్లేవర్స్ బట్టి. ఆ తర్వాత వీటిని ప్యాక్ చేస్తారు. యంత్రం ఉపయోగించి టిన్లలో నింపి సీల్ చేస్తారు. అలా పెరుగు మన ఇళ్లలోకి చేరుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఫ్యాక్టరీలో పాల పొడిని పెరుగును ఎలా తయారు చేస్తారు అనేది. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.